బిఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే వార్త అనేది మీకు తెలుస్తుంది. మా యాడ్లు ఉన్నా సరే మీరు యాడ్ని స్కిప్ చేయొచ్చు, కానీ వార్తను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా మీ 10 మందికి షేర్ చేయండి. ఒక లైకు మాకు ఎంతో మేలు చేస్తుంది. పిచ్చోడి చేతిలో రాయిగా అని ఒకప్పుడు చెప్పేవారు. ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయి కాదు, పిచ్చోడి చేతిలో తుపాకీ, పిల్లవాడి చేతిలో తుపాకీ, భయస్థుడి చేతిలో తుపాకీ. పిచ్చివాడి చేతిలో తుపాకీ ఉంటే ఎవరిని కాలుస్తాడో తెలియదు, వాడినే వాడు కాల్చుకుంటాడు. పిల్లవాడి చేతిలో తుపాకీ ఉంటే ఆట వస్తువు కింద తీసుకుంటాడు. పిరికోడి చేతిలో తుపాకీ ఉంటే ఏం చేయాలి తెలియక, అమ్మో ఇది ఏం చేస్తుందో అని భయపడి ఉన్నట్టుగా ఉన్నది ఈరోజు యూట్యూబ్ పరిస్థితి. దయచేసి మీరు అలా కాకుండా మీరు తెలివైన వారు కాబట్టి మీ తెలివితేటలను ఉపయోగించి ఒక లైక్ ఇవ్వండి. మాకు మరింత సపోర్ట్గా ఉంటుంది, వెన్నుదన్నుగా ఉంటుంది. మీ ఆదరాభిమానమే మాకు కొండంత అండ. ఈ రోజున ముఖ్య అంశాల్లోకి వెళ్తే, ఉండవల్లి తెలియని వారు అంటూ ఉండరు. ఉండవల్లి గృహాలు అనేది చాలా ప్రాచీనమైనవి. సుమారుగా క్రీస్తు శతాబ్దం 2-3 క్రితం అని చెప్పి చాలామంది చరిత్ర చెప్తుందంటున్నారు. అప్పుడు ఒక శర్మ గారు ఆ గృహాలని నిర్మాణం చేశారని, ఇది రెడ్డి రాజుల కాలం అని, బౌద్ధులు ఈ గృహలు వాడేవారని, ఈ గృహ సుమారుగా 9 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఇది ఉండవల్లి నుండి డైరెక్ట్గా లక్ష్మీనరసింహస్వామి గుడి, అంటే ఎక్కడో తెలుసా, మంగళగిరి. 64 గృహాలు ఉన్నాయి ఉండవల్లి కొండపైన. 64 గృహాల్లో 2వ అంతస్తులో 11వ గృహలో నుండి మీరు డైరెక్ట్గా వెళ్తే, ధైర్యం ఉండి వెళ్తే, అది డైరెక్ట్గా లక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకి మిమ్మల్ని చేరుస్తుంది. ఇది చాలా ప్రాచీనమైన గృహలు. దీనికి ఎంతో చరిత్ర ఉంది. ఈ రోజున అకస్మాత్తుగా బయటపడి కాబట్టి ఇది మరి పురావస్తు శాఖ వారు, అంతేకాకుండా ఏపీ టూరిజం వారు ఆ గృహాలని మరి టూరిజం శాఖ చేస్తారో లేక మళ్ళా ఆ గృహాలను మూసేస్తారో మరి ఏమీ తెలియదు. ఇంతవరకు సెక్యూరిటీ ఉండేది, లోనికి ఎవరు వెళ్ళటానికి వీల్లేదని. మరి ఎలా వెళ్ళారో కొంతమంది వ్యక్తులు వెళ్ళి ఆ గృహని పరిశోధన చేశారు అన్న అది తెలియబడింది. ఈ రోజున బయటపడింది. ఈ 2025 సంవత్సరం గురించి మాట్లాడుకోవాలంటే 2024 గురించి మాట్లాడుకోవాలి. 2024 ప్రతి దేశానికి, ప్రతి వ్యక్తికి పరీక్షా సమయం అని చెప్పారు. చెప్పుకున్నాం కూడా మనం కూడా. ప్రతి ఒక్కరికి కూడా గద్దెనెక్కే అధికారం ఇచ్చే సంవత్సరం కింద ప్రతి రాష్ట్రము, ప్రతి దేశంలో కూడా ఎలక్షన్లు జరిగే సమయం అది. అయితే ఈ 2025 మాత్రం ఎంతో ప్రత్యేకత కలిగింది లాగుంది. ఎన్నో తెలియని విషయాలు బయటపడేస్తుంది ఈ 2025. మరి ఎన్నెన్ని రహస్యాలు బయట పెడుతుందో. బీహార్లో ఒక ఈవో ఇంట్లో కొన్ని కట్టలు డబ్బులు దొరికాయని, ఆ డబ్బులు ఆయన పరుపు కింద దొరికినాయని, గత 10 ఏళ్లుగా విద్యాశాఖలో పనిచేస్తున్నారని ఆయన భార్య, ఇలాగా అనేక రకమైన వదంతులో విశేషాలు విజయవంతంగా బయట దొరికిపోయారో ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. అలాగే ఈ సంవత్సరం ఈ జనవరిలోనే ఈ ప్రత్యేకమైన గృహాల గురించి బయటపడింది. కాబట్టి మీకు అవకాశం ఉంటే విజయవాడ ప్రకాశం బ్యారేజీ పక్క నుండి దారి ఉన్నది. చాలా ప్రత్యేకమైన గృహలు, చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఎంతో మనసుకి ఎంతో ఆనందం కలిగిస్తాయి. ఆ గృహల్లోకి వెళ్ళి
పిల్లలు పెద్దలు వనభోజనాలు చేసుకుంటారు. అంతేకాకుండా ప్రేమికులు తమ ప్రేమలను అక్కడ ఎంతోమంది చెప్పుకున్న పవిత్రమైన ప్రేమ స్థలం అని చెప్పొచ్చు. అసలు అది ప్రేమికుల ప్లేస్ అని చెప్పొచ్చు. విజయవాడ పరిసరాల్లో పార్కులు లేకపోవడంతో ఈ గృహలే వీళ్ళకి పార్కుల్లాగా రహస్య ప్లేసుల్లాగా ఉపయోగపడి దానికి కొంతకాలం దీన్ని చూసి ప్రభుత్వం వారు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. మరి ఆ సెక్యూరిటీ ఎందుకు తీసేశారో తెలియదు. ఆ సెక్యూరిటీని మళ్ళా ఏర్పాటు చేసి ఆ గృహాల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తారని చెప్పి తెలియజేస్తున్నారు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం. మరి ఏం చేస్తుందో మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ పిల్లలు మీరు పెద్దలు అందరూ కలిసి వెళ్ళి ఆనందంగా ఆహ్లాదకరంగా ఆ లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకొని నమో లక్ష్మీనారాయణాయ నమః అనుకుంటూ ఆ స్వామిని దర్శనం చేసుకోండి. మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఆ లక్ష్మీనారాయణుడు. ఆయన్ని మొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. 10 మందికి షేర్ చేయండి. మీరు కూడా ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. తుంగభద్ర ఇది కర్ణాటక రాష్ట్రం నుండి ఈ నది ప్రారంభించింది. అక్కడ నుండి ఈ నదిలో నుండి వాటరు సుమారు 500 క్యూసిక్కుల నీళ్లు కృష్ణానదిలో పడి కృష్ణానది కృష్ణమ్మ తల్లితో పాటుగా అఖండ భూమండలాన్ని అంటే 9,03,580 ఎకరాలు కర్ణాటకలో ఉంటే ఆ అన్నిటికీ నీరు సరఫరా చేస్తుంది. 6,50,000 చిలుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇటు తెలంగాణ చూస్తే 89,000 ఎకరాలు తెలంగాణలో ఉన్నాయి. ఈ అన్నిటికీ కూడా ఇటు తుంగభద్ర నుండి కృష్ణా నుండి నీరు సరఫరా అవుతున్నాయి. గత కొంతకాలంగా కృష్ణానదిలో నీరు చుక్క పడినవకంట ఎంతోమంది చాలా తెలివిగా కర్ణాటకలో ఒక పాయి తీసి ఒక పాయిని తవ్వించి కొత్తగా ఆ పాయిలో నుండి దరిదాపుగా 51 టీఎంసీలు వాడుకోవడం మొదలుపెట్టారు. అది ఇప్పుడు కడప, అనంతపురం, అటు రాయలసీమకు ఆ నీరు ఉపయోగపడుతుంది. ఇటు కృష్ణా జలాలకు తక్కువ వస్తున్నాయి అని చెప్పడం జరిగింది. నీటిపారుదల శాఖ వారు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ అటు పంపించారు. ఈ నీళ్లు తెలంగాణకి రావాల్సిన నీరు కూడా అటు వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. 10 మందికి షేర్ చేయండి. మీరు కూడా ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.